సో 1700 కోట్లు చెప్పుకోవడానికి గొప్పగా ఉన్నది. కానీ ఇక్కడ మనుషులు రక్తం పిండి మరీ వసూలు చేస్తున్నారు. ప్రజల జోబులోకి చిల్లులు వేయకండి, మీరు రీజనబుల్ రేట్లో పెట్టి రిలీజ్ చేయండి, ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూస్తారు. ఇష్టం రేట్లు పెంచితే ఏమవుతుందంటే 10 సినిమాలలో ఒక సినిమా ఆడుతుంది, 9 సినిమాలు తుస్సుమంటే అందరూ ఓటీటీలో చూస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. సినీ ప్రేమికులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జనవరి ఇంకా జస్ట్ మనం ఈరోజు 28 అతి త్వరలో భారీ మూవీ రిలీజ్ కాబోతున్నాయి మనకు సంక్రాంతికి. మన తెలుగు పీపుల్కి సంక్రాంతి చాలా బిగ్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ రోజు చాలా సినిమాలు రిలీజ్ అవుతాయి, మినిమం 5 నుంచి 6 సినిమాలు. ఈ ముఖ్యంగా మనకు ప్రస్తుతానికి 3 సినిమాలు చెప్తాను. ఒకటి గేమ్ చేంజర్ రామ్ చరణ్ది, రెండోది సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ది డాకు మహారాజ్, ఒకటి బాలకృష్ణది. ఈ 3 సినిమాల మీద చాలా మట్టుకు ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నది. కాకపోతే నా ఎక్స్పెక్టేషన్ గేమ్ చేంజర్ మీద ఉంటుంది. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ శంకర్ గారి మూవీస్ చాలా చూస్తున్నాము, కపుల్ ఆఫ్ మూవీస్ అన్ని ఫ్లాప్స్ అయ్యాయి. కానీ గేమ్ చేంజర్ అనేది ఒక డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే దానికి ముఖ్య కారణం ఏంటో చెప్తాను క్లియర్గా. మనం ఒక జెంటిల్మెన్ చూసినాము, భారతీయుడు చూసినాము, అదే తరహాలో ఈ మూవీ ఉండబోతుంది. ఎందుకంటే చిన్న సింపుల్ టాపిక్, సింపుల్ ఇష్యూ, ప్రతి ఒక్కరికి తెలిసిన ఇష్యూసే. శంకర్ చాలా స్క్రీన్ ప్లే మొత్తం ఎక్సలెంట్ ఉంటుంది. అదేనే కంబ్యాక్ అనుకుంటున్నా. ఈ మూవీతో మళ్ళీ శంకర్ గారు కంబ్యాక్ అనే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఏం లేదు, ఇందులో రామ్ చరణ్ 2 క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నాడు, ఇది ఫాదర్ అండ్ సన్. ఇప్పుడు ఏమవుతుంది, రైతులది ఫాదర్ ఏమో రైతులాగా చూపిస్తున్నారు, సన్ అనేమో ఒక యువత పాలిటిక్స్లోకి వచ్చి ఏమేమి చేంజ్ చేయొచ్చు, కరప్షన్ మీద ఏం చేయొచ్చు. ఎప్పుడైనా చూడండి శంకర్ గారి సినిమాలో ఏదైనా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఇది కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్. కాకపోతే కొద్దిగా అప్పటి వరకు ఎవ్వరికి తెలియదు. భారతీయుడు సినిమా చూసినప్పుడు ఆర్టీఏలో ఇంత స్కామ్ ఉంటుందని ఎవ్వరికి తెలియదు. ఎప్పుడైతే నేను డ్రైవింగ్ లైసెన్స్ కోసానికి ఆ టైంలో రిలీజ్ చేసినప్పుడు టైంకి వెళ్తే అప్పుడు నాకు తెలిసింది, ఓహో ఇంత స్కామ్ ఉంటుంది ఆర్టీఏ. అట్లనే ఇప్పుడు ప్రజెంట్ ఇతను ఏ స్కామ్ మీద చేయబోతున్నాడు ఈ సినిమా అనేది చూద్దాం. ఇక్కడ ఏంటంటే ప్యూర్లీ చెప్పాలంటే పాలిటిక్స్, గేమ్ చేంజర్. మొత్తం ఆ ట్రైలర్స్ అవన్నీ చూసుంటే మొత్తం చదరంగంతో చూపిస్తారు ట్రైలర్స్లో. సో నాకు తెలిసిన మట్టుకు ఇది ప్యూర్లీ పాలిటిక్స్ గురించి చేయబోతున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే గేమ్ చేంజర్ ఏదైనా అవ్వచ్చు అనేసి. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూసినారు కదా, ఆయన గేమ్ చేంజర్ అనే చెప్పవచ్చు. ఆంధ్రాకి పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్, ఇప్పుడు రామ్ చరణ్ ఈ సినిమాకి గేమ్ చేంజర్. ఇంకోటి దిల్ రాజు ప్రొడక్షన్స్ బాగుంటుంది, ₹1 పెట్టినంటే స్టోరీ బాగుంటేనే దిల్ రాజు పెడతాడు. శంకర్ డైరెక్షన్స్ ఎక్సలెంట్ ఉంటుంది, దీనికి తిరుగులేదు. సో నా ఎక్స్పెక్టేషన్ గేమ్ చేంజర్ కొద్దిగా బాగున్న బ్లాక్ బస్టర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డాకు మహారాజ్, ఇది 10th వస్తుంది గేమ్ చేంజర్, 12th ఏమో డాకు మహారాజ్ వస్తుంది, 14th ఏమో వెంకీది సంక్రాంతికి వస్తున్నాం. డాకు మహారాజ్ కూడా బాగుంటుందని ఎందుకు చెప్తున్నానంటే సూపర్ డూపర్ కాదు, యావరేజ్ అన్న బాగుంటుంది. ఎందుకంటే బాబీ డైరెక్షన్ ప్రీవియస్ మూవీస్ చూస్తే నీకు ఎక్కడ ఫ్లాప్ అనేది లేదు, ఉంటే యావరేజ్, ఎబో యావరేజ్. లాస్ట్ మూవీ వాల్టేర్ వీరయ్య, చిరంజీవి రవితేజ కాంబినేషన్లో ఎక్సలెంట్ ఉన్నది. సో అలానే ఈ డాకు మహారాజ్ కూడా ట్రెండింగ్. ఇప్పుడు చూడు, ఒకప్పుడు డాకు అంటే మనకు తెలుసు, దొంగలు అప్పట్లో ఎట్లా చేస్తారు, షోలే సినిమా ఇవన్నీ చూస్తాం కదా. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఆయన ఎందుకు తీసుకున్నాడు, ఆ కాన్సెప్ట్ అనేది ఆ సినిమా చూస్తేనే మనకు క్లియర్గా తెలుస్తుంది. సో బాబీ డైరెక్షన్ మాత్రము ఏమంటారు, ఎంటర్టైన్మెంట్గా, రిచ్గా, మీకు బోర్ కొట్టకుండా అనేది ఉంటుంది. అదైతే నేను చెప్పగలుగుతాను. నెక్స్ట్ వచ్చేసి వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాడు. ఎందుకు సంక్రాంతికి వస్తున్నాడు ఎందుకనంటే ప్రీవియస్ మూవీస్ చూడండి, సుందరకాండ, 2 హీరోయిన్స్ ఉన్న మూవీస్ చాలా మటుకు బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది, అతను ఎక్స్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, తర్వాత ఎక్స్ లవర్ ఉంటారు. దీన్నే కొద్దిగా కుటుంబ చిత్రం లాగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సో నాకు తెలిసిన మటుకు మూవీ లవర్స్కి 3 మూవీస్ చూస్తారు. ఎవరైతే మూవీ ఇష్టపడతారో వాళ్ళందరూ 3 మూవీస్ చూస్తారు. నెక్స్ట్ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇంకో 2-3 మూవీస్ యాడ్ అవుతాయి. ప్రస్తుతానికైతే ఈ మూడు మూవీస్ గురించి చెప్తున్నా. నెక్స్ట్ ప్రజెంట్ చలనచిత్రం గురించి, ఇప్పుడు అంతకుముందుకు మన తెలుగు ఇండస్ట్రీ మొత్తం మన
ఇంత ముందుకు జనరల్గా జగన్మోహన్ రెడ్డికి ఎట్లా వెళ్ళారో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ మొత్తం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే వీళ్ళు ఒకటే చెప్తున్నారు. చాలా ఇప్పుడు మన కొత్తగా మనోడికి ఎవరు దిల్ రాజుకు ఒక పొజిషన్ ఇచ్చారు, ఒక మాట్లాడమని చెప్తున్నారు. టికెట్ల గురించే కాదు, వేరే ఇష్యూ, గ్లోబల్ ఇష్యూ అది అని అంటున్నారు. ఇగో ఎవరైనా సినిమా తీసేది డబ్బు కోసానికే. సినిమా చూసి మనమే జనరల్గా ప్రజలమే ఎంటర్టైన్మెంట్ కోసానికి వెళ్తాము. వీళ్ళు డబ్బు కోసానికి టికెట్లు పెంచుకోవాలి, ఇవన్నీ చేయాలంటే ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళు డబ్బు కోసము కాదు, టికెట్ల రేట్లు పెంచుకోవడం కాదు బెనిఫిట్ అంటున్నారు కదా. నేను ఒకటే క్లియర్ చెప్తాను. మొన్నటి దాకా నేను మల్టీప్లెక్స్లో ఓన్లీ 350 రూపీస్ మినిమమే అనుకున్నా. కానీ రీసెంట్గా ఒక మూవీ ఫియర్ అనే మూవీ 112 రూపాయలకే రిలీజ్ చేశారు మల్టీప్లెక్స్లో. అలానే నేనేమంటున్నా, ప్రతి ఒక్కరు మీరు దీని మీద ఫోకస్ చేయండి. ప్రజలకి 100 రూపాయలలో మీరు సినిమా చూపించేటట్టయితే చాలామంది థియేటర్కి వచ్చి చూడడానికి ఉంటుంది. ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఫ్లాప్ అనేది కాదు, రెవెన్యూ అనేది ఈజీగా వస్తుంది. సో ఇక్కడ మీరు గవర్నమెంట్ ఏం చేయాలంటే పీవీఆర్ ఇట్లాంటి మల్టీప్లెక్స్లో మాట్లాడుకొని మన కా హీరో అబ్బవరం ఏం చెప్పాడంటే క్లియర్గా, అతను ఫస్ట్ డైరెక్షన్లోకి రాకుండా ఒక డిస్ట్రిబ్యూటర్ కింద వెళ్ళాడు. ఒక సినిమా అనేది ప్రొడ్యూసరు, డైరెక్టరు, ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిక్యూటరు ఇట్లా చెప్పుకుంటూ వచ్చాడు. సో ఒక్కొక్క సినిమా షేరింగ్ వైజ్గా వెళ్తుంది లేదా టికెట్ వైజ్గా వెళ్తుంది అంటారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఎవరైతే సినిమాలు తీస్తున్నారో మీరు టికెట్ ప్రైస్ మాత్రం డ్రాప్ చేయండి. ఇలా చేయడం వల్ల ఎక్కువ మంది చూడడానికి ఉంటుంది. మీకు ఓటీటీ నుంచి కనీసం ఒక లాస్ అవ్వకుండా ఉంటుంది. అదొకటి చెప్పదలుచుకున్నా. వీళ్ళు ఏం చేస్తారు, పెద్ద హీరోలు పెద్ద బడ్జెట్ అని చెప్పి ఇదే మోకా అని చెప్పి దోచుకుంటారు. ఎగ్జాంపుల్ పుష్ప బెనిఫిట్ షోనేమో 800 నుంచి 1200 చెప్పారు. తర్వాతనేమో ఒక 1 వీక్ వరకు 530 రూపాయలు సేల్ చేశారు. ఇప్పుడు చూస్తే 200, 300 పెడుతున్నారు. సో 1700 కోట్లు చెప్పుకోవడానికి గొప్పగా ఉన్నది. కానీ ఇక్కడ మనుషులు రక్తం పిండి మరీ వసూలు చేస్తున్నారు. సో గవర్నమెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్నారో, మీరు ఈ టికెట్ మీద నియంత్రణ పెట్టండి. ప్రతి ఒక్కరు చూసేటట్టు చూడండి. ఇట్లాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇష్టం ఉన్నట్టు పెంచకుండా ఒక ఫ్లాట్ రేట్ పెంచండి. అంటే ఈ బడ్జెట్ ఇంత ఉందంటే దాని తగ్గట్టు మీరు ఇవ్వండి. ఇష్టం ఉన్నట్టు ఈ హీరోది క్యాష్ చేసుకోవాలని ప్రొడ్యూసర్స్ చూస్తుంటారు. ఈ ప్రతి ఒక్కరు అంతే, దేనికైనా సరే డబ్బుల కోసమే చూస్తారు క్లియర్గా చెప్పాలంటే. సో మీరు చేయాల్సింది ఏంటంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా పెడితే ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఉంటుంది. ఫెస్టివల్ టైంలో ప్రజల జోబులోకి చిల్లులు వేయకండి. మీరు రీజనబుల్ రేట్లో పెట్టి రిలీజ్ చేయండి. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూస్తారు. ఓటీటీలు ఇలానే మీరు ఇష్టం ఉన్నట్టు రేట్లు పెంచితే ఏమవుతుందంటే 10 సినిమాలలో ఒక సినిమా ఆడుతుంది, 9 సినిమాలు తుస్సుమంటే అందరూ ఓటీటీలో చూస్తారు. అదొక్కటి చెప్పదలుచుకున్నా. మీరు చేయాల్సింది టికెట్లు పెంచడం కాదు, టికెట్ల రేటు తగ్గించండి. రేట్లు పెంచకండి, తగ్గించండి. ఎక్కువ మంది వచ్చి చూడడానికి అవుతుంది. ఇదే ఫ్రెండ్స్ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ముందు ఇంకెన్నో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సంక్రాంతికి బరిలో 3 సినిమాలు ఉన్నాయి, ఇంకా 4-5 సినిమాలు యాడ్ అవుతుంటాయి, చూద్దాము. సో దీనికి మీరు ఏమంటారు? సో దీనికి ఓకే అనుకుంటే ప్రతి ఒక్కరు షేర్ చేయండి, తెలియజేయండి. బిలో 100 టికెట్ ఉంటే ఏమంటారో మీరే చెప్పండి సంక్రాంతికి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.